ఈరోజు ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నారు మీరు? అలాగే తీసుకుంటే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి మేము ఉచిత బస్సు ఇవ్వము, ఇవి కూడా చెప్పాలి కదా. మహిళలు నమ్మి ఓట్లేశారు కదా. అసలు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి ఈ ఉచిత బస్సు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో, వాళ్ళు ఆ పథకాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేస్తే ఇప్పుడు 14 నెలల తర్వాత ఆ పథకం అమలు చేయడానికి పూనుకొని ఇన్ని షరతులు పెట్టి మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఘోరంగా అంటే మీకు ఒకటే అడుగుతున్నాను, మీ మేనిఫెస్టో మీద మీరు చర్చకి సిద్ధమా అని అడుగుతున్నాను. అన్నీ అమలు చేసేసాము అని చెప్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ సూపర్ 6, సూపర్ 7 హామీలు మీరు ఎంతవరకు అమలు చేశారో దాని మీద చర్చకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే మీరు ఇస్తామని చెప్పారు ఉచిత బస్సు. దేనికి? పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇందులో 90% బస్సులు 50 కిలోమీటర్లు కూడా దాటి బయటికి వెళ్ళని పరిస్థితి. అంటే ఆ 50 కిలోమీటర్ల లోపలేనా ప్రయాణం చేయాలి మహిళలు? ఇది మోసము, దగా కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది మోసం, దగా కాదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమా? అసలు తీసుకుంటే వీళ్ళు యాడ్స్లో విపరీతంగా యాడ్స్ ఇవ్వడం అయితేనేమి, ఎన్నికల ప్రచార సభలు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యాడ్స్ పవన్ కళ్యాణ్ గారు జనసేన యాడ్స్లో అయితే ఉచిత బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుంటూ ఎంతగా ఓదరగొట్టేశారు.